హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బస్ స్మైల్ బాక్స్ యూట్యూబ్ ఛానల్. ఇవాళ వీడియోలో వచ్చేసి నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వచ్చాను కదండి, అది కాకినాడలో. ఇప్పుడైతే మేము ఎగ్జిబిషన్కి అయితే వచ్చాం. ఎవ్రీ ఇయర్ వస్తాము. నాతో పాటు మీరు కూడా లోపల ఏమన్నాయో చూసి ఎంజాయ్ చేయండి. ఒక్కొక్క ఫిష్ ఒక్కొక్కసారి చూడడం కన్నా ఈ ఫిషెస్ అన్నీ ఒక్కసారి చూడడం చాలా హ్యాపీగా ఉంది కదా. నాకు చూస్తుంటేనే మీకు అర్థమైపోతుంది కదా ఆల్రెడీ. ఈ ఎగ్జిబిషన్కి వచ్చిన వాళ్ళందరైతే ఈ ఫిష్ ఎక్వేరియా అని చెప్పి చాలా ఎంజాయ్ చేశారు. దాని తర్వాత ఒక్కొక్క ఫిష్ అయితే ఒక్కొక్క స్టైల్ అండ్ డిఫరెంట్లో కూడా ఉంది. అండ్ కలర్స్ కూడా చాలా బాగున్నాయి కదా. నేనైతే ఫుల్ ఎంజాయ్ చేశాను ఈ ఫిషెస్ దగ్గర. సో మేమైతే ఇక్కడికి ఫ్యామిలీతో కలిసి వచ్చాము ఇక్కడికి. సో ఈ వీడియోని స్కిప్ చేయకుండా చూడండి, ఇంకా చాలా రకాలు ఉంటాయి. చాలా ఇందులో ఫిషెస్ మాత్రమే కాదు, వేరే అన్నీ కూడా ఉన్నాయి. ప్లీజ్ స్కిప్ చేయకుండా ఈ వీడియోని మొత్తం చూడండి. నాతో పాటు మీరు కూడా ఈ వీడియోని ఎంజాయ్ చేయండి. మనం ఎప్పుడు ఫిషెస్ని చూస్తాం కదా, కానీ ఈ ఫిషెస్ అన్నిటి ఒక్కసారి చూడడం కూడా చాలా హ్యాపీగా ఉంది కదా మనకి. చూస్తున్నారు కదండి, వాళ్ళందరూ కూడా ఎంత ఎంజాయ్ చేస్తున్నారో. ఒకటి రెండు కాదండి, ఎన్ని ఫిషెస్ అయితే ఉన్నాయో చెప్పడానికి అవ్వట్లేదు. కొన్ని ఫిషెస్ అయితే చాలా బాగున్నాయి అని చెప్పి జూమ్ చేసి మరీ తీసాను అండి. ఈ ఫిషెసే కాకుండా ఇంకేం చూపించట్లేదు అనుకుంటున్నారు కదండి. ఇది ముందు ఇంకా ఉన్నాయి బోల్డ్ రకాలు. కొంచెం వెయిట్ చేయండి, మనమైతే లోపలికి వెళ్ళిపోతాం. ఇక్కడ ఉంటే నాకు అసలు కదలాలని కూడా అనిపించట్లే, అంత కలర్ఫుల్గా రెయిన్బోలా ఉన్నాయి మొత్తం. నాకే కాదండి, నాలాగా వచ్చిన పిల్లలకి కూడా చాలా నచ్చింది. ఇక్కడికి వస్తే ఖచ్చితంగా వాళ్ళందరూ కూడా ఎంజాయ్ చేస్తారు ఎగ్జిబిషన్లో. ఒకటి మర్చిపోయానండి, ఈ ఎగ్జిబిషన్ వచ్చేసి కాకినాడలో ఉంటుంది. మేము మా అమ్మమ్మ వాళ్ళ ఊరికి వచ్చానని చెప్పాను కదా, అది కాకినాడలో. ఎవరైతే రాలేదో వాళ్ళు బాధపడకండి, ఈ వీడియో ద్వారా అందరూ ఎంజాయ్ చేయండి. ఇక్కడ చూడండి ఫిష్ ఏం చేస్తుంది, ఇది చూడండి, ఏదో క్రొకోడైల్లో ఉంది ఈ ఫిష్. కొంచెం డిఫరెంట్గా ఉంది కదా అన్ని ఫిషెస్ కన్నా. ఇక్కడైతే చూడండి, నా పైన అయితే ఫుల్ ఫిషెస్ అయితే ఉన్నాయి. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. చాలా కలర్స్ కూడా పెట్టారు. చూడండి ఎంత ప్రీటీగా ఉన్నాయో. ఇక్కడ చూడండి ఫుల్గా ఫిషెస్. దాని తర్వాత నాకు కింద కలర్స్ ఎంత బాగా అనిపించిందో నాకైతే. వీడియోలో నచ్చుకుంటే అమెజాన్ ఫీలింగ్ అయితే చాలా బాగుంటుంది. దీనైతే ఎవరు అనుకుంటున్నారా, తిను మా మావయ్య కూతురు. నేను ఎక్కడికి వెళ్తే అక్కడ మేమిద్దరం కలిసి వెళ్తాము. చూడండి, మేమిద్దరం అయితే చాలా ఎంజాయ్ చేస్తున్నాము ఈ ఎగ్జిబిషన్లో అయితే. దియా ఫస్ట్ అయితే ముందెళ్ళిపోతుంది నాకన్నా. తనకైతే చాలా నచ్చింది ఇవన్నీ కూడా. చూడండి, ఇది కాస్త క్రొకోడైల్ లాగా ఉంది కదా, అక్కడ చూసిన దానికన్నా కొంచెం వాళ్ళైతే లవ్ సింబల్ వేసి అన్నీ కూడా పిల్లల్ని అయితే బాగా ఎంటర్టైన్ చేశారు. చూడండి, మీరు కూడా వచ్చిన వాళ్ళని అందరినీ పలకరిస్తున్నారు. ఎగ్జిబిషన్కి వీళ్ళు కూడా ఒక అట్రాక్షనే. ఇక్కడ చూడండి, కూడా అయితే పిల్లల్ని అయితే చాలా ఎంటర్టైన్ చేస్తుంది. ఒకసారి చూడండి. లోపలికి అయితే ఎంటర్ అయ్యామండి. మా తమ్ముడైతే మా పాపని ఇసుకిస్తున్నాడు మంకీ కప్ తీసేయమని. సో మా మాయ, మా కార్తిక్, మా అత్త, దియా అందరూ ఫ్యామిలీ మెంబర్స్తో అయితే వచ్చాము. చాలా బాగుంది కదా ఎగ్జిబిషన్. ఇక్కడ చూడండి, మా మాయ హీరోలో ఉన్నాడు కదా చూడడానికి. మా మాయ హీరోలో ఉన్నాడు కదండి చూడడానికి.
మా తమ్ముడు చూడండి, అక్కడికి వెళ్దాం, ఇక్కడికి వెళ్దాం, అక్కడ చూద్దాం, ఇక్కడ చూద్దాం అని చాలా ఇసుకిస్తున్నాడు బాగా మా పప్పని. చూడండి, ఎప్పుడు కింద దిద్దామా, ఎప్పుడు పారిపోదామని చూస్తున్నాడు. ఇప్పుడైతే మేమైతే ఒక ఫ్లైట్ ఎక్కాము. మా తమ్ముడు చూడండి ఎంత ధైర్యంగా కూర్చున్నాడు. నేనే చాలా భయం వేసింది, వాడిని పట్టుకుని మరీ ఎక్కించాను. ఫస్ట్ టైం వాడిని పట్టుకున్నాను, అదైతే స్పీడ్గా వెళ్ళిపోతూ ఉంది, అసలు స్లోగా వెళ్ళట్లేదు. అందుకే చాలా భయం వేసింది. వాడెక్కడ భయపడతారా అని నేను టెన్షన్ పెట్టాను, కానీ వాడు మాత్రం చాలా ఎంజాయ్ చేశాడు. నేనే వాడిని చూసుకున్నాను కానీ ఎంజాయ్ చేయలేకపోయాను. కానీ బాగుంది హెలికాప్టర్. వాడు పుట్టిన తర్వాత ఇదే వాడి ఫస్ట్ ఎగ్జిబిషన్. వాడు కూడా మాతో పాటు సమానంగా ఎంజాయ్ చేశాడు. ఇంకా అయిపోయింది వన్ టైం ఛాన్స్. మా తమ్ముడు ఎంజాయ్ చేశాడు బాగా. చూడండి, తర్వాత అయితే ఇది ఎక్కామండి. దాని నెక్స్ట్ వచ్చేసి ఎక్కుతున్నాము ఇప్పుడు. ఇది చూడండి, ఇదైతే పైకి కిందకి, పైకి కిందకి ఇలా రౌండ్గా తిరుగుతుంది బాగా. ఇంకా విండో లేదు కదా సైడ్న, చాలా భయం వేసింది కానీ చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది, ఇదిగా చాలా బాగుంది. ఇంకా చాలా రకాలైతే ఉన్నాయి. హార్ట్లో అయితే కొంచెం లిటిల్ బిట్కి భయం వేస్తుంది, కానీ దియా అయితే అసలు భయపడలే. ఇక్కడ చూడండి, నేనైతే రిలాక్స్ అవ్వడానికి ఇదైతే ఎక్కాను. నా పక్కన దియా కూడా యూనికార్న్ అయితే ఎక్కింది. నేను అలా రిలాక్స్ అవుతున్నా. చూడండి, ఇద్దరం ఒకేసారి స్టార్ట్ అయ్యాము తిరగడం. ఇప్పుడే నేనైతే అలా రిలాక్స్ అయిపోతున్నాను ఇలా పడుకుని. ఎవ్వరు లేరు, మేమిద్దరమే రెండిట్ల మీద తిరుగుతున్నాము. పాపం మా డాడీ అయితే మా తమ్ముడిని పట్టుకుని అలా తిరుగుతున్నారు పాపం. చూడండి, ఈ స్వింగ్ అయితే భలే ఉండండి రిలాక్స్ అవడానికి. మా దియానైతే చూస్తున్నారు, అదైతే ఎంత ఎంజాయ్ చేస్తుందో. దానికంటే నేను ఎక్కువగా అయితే ఎంజాయ్ చేశాను ఎగ్జిబిషన్లో అయితే. తమ్ముడు కూడా అయితే ఎక్కిస్తాడు. మా డాడీ వాడి టార్చర్తో అసలు భరించలేకపోతున్నారు. ఇలా ఒక చిన్న రౌండ్. ఇక్కడ చూడండి, నేనైతే కార్ నడుపుతున్నాను. దాని తర్వాత నాతో పాటు దియా కూడా కార్ నడిపేస్తాం. దాని తర్వాత కార్తిక్ అంటే దియా వాళ్ళ తమ్ముడు, వాడు కూడా కార్ నడుపుతున్నాడు. ఇగోండి 3 years బాబు. ముగ్గురం కలిసి అయితే ఈ కార్ని అయితే ఎంజాయ్ చేస్తున్నాం. లాస్ట్లో మీకు ఒక సర్ప్రైజ్ కూడా ఉంది. ఒక పర్సన్ కూడా ఈ కార్లో ఎక్కి చాలా ఎంజాయ్ చేస్తారు. చూడండి, అలా రౌండ్స్ అయితే చాలా బాగుంది. మనం నడపాల్సిన అవసరం లేదు, అదే వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. మలాంటి పిల్లలకి ఇవే కదా చాలా ఇష్టం. చూసారా ఎంత బాగుందో. మేము ముగ్గురం అయితే చాలా ఎంజాయ్ చేసి చాలా ఆడుకున్నాం. ఇందులో అయితే చాలా బాగుంది కూడా. చూడండి, మా లిటిల్ హీరో వాడి మాకన్నా డబల్గా ఎంజాయ్ చేశారు బాగా ఎగ్జిబిషన్లో. వాడు అసలు భయపడలేదు, మాకన్నా అసలు భయపడలేదు. అది ఆటోమేటిక్గా వెళ్ళిపోతూ ఉంది. పక్క వాళ్ళు ఎవరైనా వాళ్ళని గుద్దేసినా కూడా మాట్లాడలేకపోయినా ఊ అంటున్నాడు. సో బాగుంది, వాడికి కూడా నచ్చింది చాలా. ఇంకో చూడండి, బాగా ఎంజాయ్ చేస్తున్నాడు వాడు కూడా. అది డైరెక్ట్గా వెళ్ళిపోతుంది, జస్ట్ అలా పట్టు. నెక్స్ట్ నా ఫేవరెట్ ప్లేస్ అండి ఇదే, వాటర్ బోటింగ్. ఇది నేను ఎప్పుడు ఎగ్జిబిషన్కి వచ్చినా కూడా ఇది ఎక్కిన తర్వాతే నేను ఇంటికి వెళ్తాను. సో ఇదైతే నా ఫేవరెట్ స్పాట్. నేను దియా ఇందులో అయితే ఎక్కాము. చూడండి, ఇప్పుడు ఇద్దరం కలిసి ఆడుకునే వాళ్ళం, కానీ ఈసారి మాత్రం ఎక్కువ టైం స్పెండ్ చేసింది ఇందులోనే. చాలా హ్యాపీగా కూడా అనిపించింది, చాలా బాగుంది కూడా ఈ వాటర్ది. బోటింగ్ చేసిన ఫీలింగ్ కూడా వస్తుంది. దాని తర్వాత బాగుంది, బాగా ఎంజాయ్ చేస్తారు కిడ్స్ కూడా ఇందులో. 1/2 hour 1 hour ఎంతసేపు ఆడుకున్నా కూడా మళ్ళీ ఇందులోనే ఆడుకోవాలని అనిపిస్తుంది. ఈ కిడ్స్ కూడా బాగా ఎంజాయ్ చేస్తాడు. చూసారు కదండి, నేనైతే ఎంత బాగా ఎంజాయ్ చేశాను ఎగ్జిబిషన్లో అయితే. మీకు కూడా ఆల్రెడీ చెప్పాను కదా, ఇదైతే నా ఫేవరెట్ స్పాట్ అని చెప్పి. మీరు కూడా మీ ఫ్యామిలీస్తో పాటు వచ్చి ఎగ్జిబిషన్లో అయితే చాలా బాగా ఎంజాయ్ చేయండి. నేనైతే చాలా ఎంజాయ్ చేశాను. చాలా బాగుంది ఎగ్జిబిషన్ అయితే, ఫుల్గా చాలా బాగుంది. నా
బోల్ రకాలైతే అన్నీ ఉన్నాయండి. చూసారా, అందరూ ఫ్యామిలీస్తో పాటు ఎంజాయ్ చేయడానికి వచ్చారు. దీన్ని చూడండి, మనుషులందరూ గాల్లోకి అయితే ఎగురుతున్నారు. ఇదైతే చాలా భయంకరంగా ఉంది. సో నా వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.